సనాతన ధర్మం లేదా శాశ్వత క్రమం యొక్క ప్రధాన సూత్రాలు ఉపనిషత్తులలో వివరించబడ్డాయి. ఇవి 4 వేదాలలో ఒకదానికి సంబంధించిన పురాతన సంస్కృత గ్రంథాలు. ఈ గ్రంథాలలో కేవలం తాత్విక సమాచారమే కాకుండా కొన్ని వ్యాధులను నయం చేయడంలో సహాయపడే ఉపయోగకరమైన సమాచారం కూడా ఉంది. అటువంటి గ్రంథాలలో ఒకటి చక్షుసోపనిషత్తు. ఇది ముఖ్యంగా కంటి చూపును మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. సూర్యారాధనతో పాటు ఈ మంత్రాన్ని ప్రతిరోజు పఠించడం వల్ల కంటి వ్యాధులు నయమవుతాయని చెబుతారు. మంత్రాన్ని పఠించే వ్యక్తికే కాకుండా ఇతర కుటుంబ సభ్యులకు కూడా ఇది మేలు చేస్తుంది. ఈ మంత్రం ప్రయోజనకరంగా ఉండాలంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి, కళ్లద్దాలు లేకుండా, చెప్పులు లేకుండా నిలబడి ఉదయించే సూర్యుడికి ఎదురుగా ఉండాలి. అప్పుడు క్షితిజం నుండి పైకి వచ్చే ఎర్రటి సూర్యుణ్ణి చూస్తూ ఈ మంత్రాన్ని వినాలి లేదా 12 సార్లు పఠించాలి. దీని తర్వాత ఇత్తడి, రాగి లేదా వెండితో చేసిన కప్పులో నీటిని నింపి ఒక చెంచా నీటిని తీసుకొని అదే కప్పులో తిరిగిపోయాలి. మంత్రాన్ని పఠిస్తూ లేదా మంత్రాన్ని 12 సార్లు వింటూ పదే పదే ఇలా చేయాలి. ఈ నీరు అప్పుడు శక్తివంతమవుతుంది మరియు లోపలికి తీసుకున్నప్పుడు ఔషధంగా పనిచేస్తుంది.